హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో చుక్కల ముగ్గు కాకుండా ఇలా సింపుల్గా డిజైన్ వేసి చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇది ఎలా వేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. చిన్న విత్తనం పెద్ద చెట్టు కథ అన్నమాట. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన ఇంటి ముందు ఒక చిన్న విత్తనం నాటాడు. విత్తనం నాటిన మరుసటి రోజే రాము వచ్చి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఇది మొలకెత్తదేమో అనుకున్నాడు. అలాగే మరుసటి రోజు కూడా వచ్చి చూస్తాడు. కానీ అక్కడ ఏమీ కనిపించదన్నమాట. అలా రోజు వచ్చి చూస్తూ ఉంటాడు. అలాగే మూడో రోజు కూడా వచ్చి చూస్తాడు మొలకొచ్చిందా లేదా అని. అతని స్నేహితుడు నవ్వుతూ, రాము, నువ్వు ప్రతిరోజు వచ్చి చూస్తున్నావు కదా, కానీ అది అస్సలు పెరగడం లేదు కదా అంటాడు. రాము మాత్రం ఆ విత్తనాన్ని వదిలిపెట్టలేదు. రాము ఆ విత్తనానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు దాని చుట్టూ చిన్న కంచె పెట్టాడు. వర్షం వచ్చినప్పుడు నీరు ఎక్కువగా నిలవకుండా బయటికి పోయేలాగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటాడు రాము. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మొలక బయటకు వచ్చింది. రాము దాన్ని చూసి ఎంతో సంతోషించాడు. రోజులు గడిచాయి. ఆ చిన్న మొలక క్రమంగా మొక్కగా మారింది. నెలలు గడిచాయి. అది పెద్ద చెట్టుగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెట్టు కింద గ్రామంలోని పిల్లలు ఆడుకునేవారు. అలాగే పెద్దవాళ్ళు దాని చెట్టు నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. పక్షులు ఆ చెట్టుపై గూళ్ళు కట్టుకున్నాయి. ఒకరోజు రాము ఆ చెట్టు కింద కూర్చొని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. విత్తనం వేసిన వెంటనే చెట్టు కనిపించదు. కానీ మనం నమ్మకంతో దాన్ని పెంచితే ఒకరోజు అదే చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మన జీవితంలో కూడా అంతే. మన ప్రయత్నానికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మార్పు కనిపించకపోవచ్చు. కానీ ప్రయత్నాన్ని ఆపకుండా ఓపికగా ముందుకు వెళ్తే ఒకరోజు మన కష్టమే మన విజయానికి పెద్ద చెట్టుగా మారుతుంది. మీరు కూడా ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో ఆపకండి. ఈరోజు కనిపించని మీ కష్టం రేపు మీ విజయంగా కనిపించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో అందమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సింపుల్గా ఇలా డిజైన్ వేసుకుంటున్నాను. రోజు చుక్కల ముగ్గే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చుక్కలు లేకుండా చూపిస్తున్నాను అన్నమాట. ఫోర్ సైడ్స్ ఖాళీగా ఉన్న దగ్గర ఇట్లా రౌండ్ లాగా వేసుకొని దాని మధ్యలో నుండి ఒక తీగలాగా అయితే వేసుకున్నాను. వాటికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టుకున్నాను.
ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.